హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఒక చిన్న గుడికి అయితే వెళ్తున్నాము. మ్యాథ్స్ అందరికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపో ఉండవచ్చు. ఒకవేళ అది మూవీస్లో అయితే చాలామంది చూసి ఉంటారు. ఇప్పుడు మీకు చూపెడదాం అయితే వెళ్తున్నా. ఆల్రెడీ టైం వచ్చేసి 4 o'clock అయితే అయ్యింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వెళ్ళే వరకు చాలా టైం పడుతుంది. అండ్ గుడి వచ్చేసి 7 o'clock అయితే క్లోజ్ చేస్తా అంటున్నారు, కానీ ఇప్పుడైతే భాగ్ మిల్కా భాగ్ అన్నట్లయితే ఉరకాల్సి వస్తుంది. అండ్ ప్రస్తుతానికి అయితే నేను అవుటర్ రింగ్ రోడ్ తీసుకొని ఆ రూట్కి అయితే వెళ్తున్నా. మిగతాది వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. అండ్ ప్రస్తుతానికైతే పెద్ద రైడ్స్ అయితే చేయట్లేదు, తొందరలోనే ప్లాన్ అయితే చేస్తున్నా. ఇంకా హైదరాబాద్లో కూడా వానలు ఫుల్గా పడుతున్నాయి కదా, సో ఊర్లలో కూడా వానలు హెవీగా పడుతున్నాయి. కొంచెం వానలు తగ్గిన తర్వాత కొంచెం చలికాలం స్టార్ట్ అవుతుంది కదా, వానలు తక్కువ పడి ఆ టైంలో అయితే రైడ్స్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అయితే అనుకుంటున్నా. అప్పటి వరకు ఆగుండాను. అండ్ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, మాతో పాటు ఒక గ్యాంగ్ మెంబర్ అయితే స్టార్ట్ అవుతుంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కూడా కలుస్తుంది అనమాట ఈ రైడ్స్లో. అది ఎవరు అనేది అప్పటి వరకు మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి. అండ్ చాలా టైం ఉంది, నేను రివీల్ చేయడానికి కూడా టైం తీసుకున్నాను. ముందైతే సిటీ లోపల నుంచి అయితే వెళ్దాం అనుకున్నా, కానీ ఫైనల్లీ మన టైం చాలా తక్కువ ఉంది కదా, సో అవుటర్ రింగ్ రోడ్ అయితే తీసుకుంటున్నా. అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 75 kilometers అయితే ఉంది. అప్ అండ్ డౌన్ కలిపి 150 అవుతుంది ఓవరాల్గా. అండ్ మనం ఊకుంటాం కదా, అటు ఇటు తిరిగి వచ్చే వరకు ఒక 200 పైన అవుతుంది. అర్థం ఏదో సిఎన్జి ఉందని ఒక ప్లస్ పాయింట్. అండ్ దీనికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఒక టోల్ గేట్ గట్టిగానే పడుతుంది. ఒక 100 నుంచి 120 రూపీస్ పోను రాను, ఒక 250 రూపీస్ వరకు టోల్ గేట్ అయితే కట్ అవుతుంది. అండ్ మిగతాది ఏముంటుంది, అవుటర్ రింగ్ రోడ్ చూపించడానికి డైరెక్ట్ టెంపుల్ దగ్గరనే కలుగుతాం. లేగు 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 ఏమైంది, బ్యాక్ లిస్ట్ అయింది కొంపదీసి. నేను వచ్చిండు, ఏం చేస్తాడు? ఖుల్జా షిమ్ షిమ్, జల్దీ ఖుల్జావు 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 ఖుల్జావు. ఒకసారి స్పీడ్గా వచ్చి దీన్ని గుద్దుకున్నా, అద్దం పగిలింది అనుకున్నా, తర్వాత తెలిసింది అది స్పంజ్ అని. మధ్యలో ఆపి ఏడు పోవాలని చూసినా, మనం పోవాల్సింది బెంగళూరు సైడ్. ఈ మధ్య అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడం బాగా అలవాటు అయిపోయింది. నాకు తెలిసి డైలీ ఒకసారి అయితే ఎక్కుతున్నా. మొత్తానికైతే మనం అదేమంటారు, టోల్ గేట్ లిస్ట్ చూస్తే ఒక పెద్ద పేపరే వచ్చేస్తుంది, అట్లా వాడుతాం అనమాట. అండ్ ఏం చేయలేము, ఇంకా టైం సేవ్ చేయాలంటే అవుటర్ రింగ్ రోడ్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఫ్యూల్ కూడా సేవ్ అవుతుంది నిజంగా చెప్పాలంటే. సిటీలో నుంచి ఆ గుంతలు ఏమంటారు మొత్తం గుంతల్లో ట్రాఫిక్లో గేర్ చేంజ్ చేసే వరకు ఇంకా మొత్తానికి అక్కడ మైలేజ్ ఇస్తలేదు, బండి కూడా డ్యామేజ్ అవుతుంది. ఇట్లయితే కొంచెం ఫ్యూల్ ఎక్కువ అయినా కానీ బండి బాగుంటుంది అండ్ టైం కూడా బాగా సేవ్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికైతే ఎగ్జిట్ 16 అయితే ఆర్జే ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ అయితే తీసేసుకుంటున్నాము. అండ్ ఈ ఎగ్జిట్ నుంచి ఎటు వెళ్ళాలనేది అయితే తెలియదు, గూగుల్ మాత్రం ఫాలో అయిపోవడమే. ఇంకా మొత్తానికైతే మనం మళ్ళీ హైదరాబాద్ సైడ్ అయితే దిగిపోతున్నాం అనమాట. నాకు ఫోన్ స్టక్ అవుతుంది, వేడైపోయి ఏమవుతుందో ఏమో లాస్ట్కి. ఇక్కడ నుంచి నేను వెళ్ళడం మొత్తం కొత్త రూటే అనమాట, నాకు కొంచెం కూడా ఐడియా లేదు. శంషాబాద్ లోపలికి వచ్చేసి ఊరు లోపల నుంచి రాళ్ళగూడ మీద నుంచి వెళ్ళిపోతున్నాము. ఈ స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ కింది మీద నుంచి ఆ రూట్కి అయితే వెళ్తాం అనమాట, అమ్మాపల్లి ఊరికి. అండ్ ఇక్కడ వరకు అయితే అవుటర్ రింగ్ రోడ్ ఫాస్ట్గా వచ్చేసి ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నట్లు అయిపోయింది. ఏం లేదు, లైట్ ఫెయిల్ అయ్యే లోపు కొంచెం గుడి మీకు చూపెడితే బాగుంటుంది అని చెప్పేసి వెళ్తున్నా. పని నైట్ ఇవి కూడా రెండు ఒకటేసారి కవర్ చేయొచ్చు. అండ్ అమ్మపల్లి టెంపుల్ అంటే మీకు తెలిసే ఉండొచ్చు, మ్యాక్సిమమ్ అన్ని సినిమాల్లో మురారి నుంచి ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో ఉన్నాయి అన్ని సినిమాల్లో అయితే షూటింగ్ జరిగింది. అండ్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము, సినిమాలో చూడడం కాదు. సిటీలో ఎలా ఉందనేది కూడా చూద్దాం. రోడ్ అయితే మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ లోపల పార్కింగ్ ఉంటుందో బయట పార్కింగ్ ఉంటుందో చూడాలి. టెంపుల్ పార్కింగ్ కార్కి అయితే 50 రూపాయలు. ఎంట్రన్స్ అనమాట ఇది. ఎంట్రీలోనే మొత్తం పాతకాలం గుడిలాగా ఉంది. లోపలికైతే వెళ్తున్నాము, ఎంతవరకు వెళ్ళాలనేది తెలియదు. ఇక్కడ పార్కింగ్ ఉంది, మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇదే టెంపుల్. సినిమాల్లో అయితే పెద్ద పెద్దగా చూపిస్తారు, ఇక్కడైతే కొంచెం విచిత్రంగా ఉంది చూస్తుంటే. వర్క్ అయితే జరుగుతుంది. టెంపుల్ ఎంట్రన్స్
అమ్మపల్లి కోదండరామస్వామి టెంపుల్. ఈ టెంపుల్ మీరు మ్యాక్సిమం చాలా మూవీస్లో అయితే చూసింటారు. ఎగ్జాంపుల్ అయితే మనం కొన్ని మూవీ వచ్చేసి మురారి మూవీస్లో అయితే ఈ మూవీ ఎంట్రన్స్లోనే మీకు ఈ టెంపుల్ అయితే చూపెడతారు. అందులో అయితే అమ్మవారి టెంపుల్ లాగా చూపెడతారు. యాక్చువల్గా ఇది కోదండరామస్వామి టెంపుల్. ఈ టెంపుల్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ మొత్తం పచ్చని పొలాల మధ్యలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ రాజగోపురం వచ్చేసి ఈ టెంపుల్ స్పెషాలిటీ అనమాట. ఇక్కడైతే శ్రీరామనవమి అయితే చాలా ఘనంగా జరుగుతుంది అనమాట. అండ్ నేను వెళ్ళిన టైంలో అయితే మ్యాక్సిమం టెంపుల్ మొత్తము రెనోవేషన్ అయితే జరుగుతుంది. అయినా మనం కొంచెం లోపలికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెయిన్ కోనేరు అనమాట. ఈ కోనేరు అయితే క్లోజ్ చేశారు. ఈ కోనేరు కూడా మీకు తెలిసి ఉండొచ్చు. టెంపుల్కి ఏదో అనుకుని అయితే వచ్చేసిన, కానీ మ్యాక్సిమం రెనోవేషన్ అయితే అవుతుంది. దానివల్ల అంత పర్ఫెక్ట్గా చూడలేకపోయినా. ఫోటోషూట్స్ పరంగా దానికి కొంచెం కమర్షియల్ ఉంది టెంపుల్, కానీ చాలా పాత టెంపుల్, ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది. ఫ్యామిలీతో వస్తే హ్యాపీగా తిరిగి కొంచెం ఒక 1 డే టైం పాస్ చేసి, అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ప్రస్తుతానికైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. 2 కవర్ అయితే పని అయిపోతుంది కదా, మళ్ళీ ఈ రూట్లో రాకుండా అయితే ఉంటుంది. మ్యాక్స్ ఫోటోషూట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారు అనమాట ఈ ఏరియాకి అయితే, చూడాలి. అండ్ ప్రస్తుతానికైతే లైట్ ఫెయిల్ అవుతుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్కి రీచ్ అయ్యి అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోతాం. ప్లాన్లో చిన్న చేంజ్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు 6:10 అవుతుంది. 7 o'clockకి చిలుకూరు బాలాజీ టెంపుల్ క్లోజ్ అవుతుందని చెప్పారు. అందుకే మనం వేరే టెంపుల్ అయితే ప్లాన్ చేస్తున్నాం. అది ఎక్కడ అనేది ఆలోచించి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాం. ఆఫ్టర్ ఏ లాంగ్ థింకింగ్ బిర్లా మందిర్ అయితే సెలెక్ట్ చేసిన అనమాట. బిర్లా మందిర్ లాస్ట్ విజిట్కి ఈ విజిట్కి అయితే వ్యూ పాయింట్ అయితే కొత్త వ్యూ పాయింట్ లాగా అయితే కనిపించింది. దీని తర్వాత దర్శనం చేసుకుని అయితే స్టార్ట్ అయ్యాయి. బిర్లా మందిర్ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్పీకర్ హోటల్కి అయితే వచ్చినాము కాచిగూడలో. చాలా సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తినడానికి. ఇక్కడ మన ఫుడ్కి అయితే ఆర్డర్ పెట్టినాము. తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాం. బటర్ నాన్, సాయిరామ్. ఇది ఎప్పుడు ఎవరు తీయాలి పైకి? ఓకే, ఫైనల్లీ బ్యాక్ టు హోమ్ అనమాట. అండ్ ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినా. ఫుల్ ట్రాఫిక్ ఉండే వచ్చే దారిలో. ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఇంకా అలాగే చూసుకుంటూ ట్రాఫిక్లో ఇరికి, మళ్ళీ వానల్లో హైదరాబాద్లో బ్యాక్ టు బ్యాక్ వానలు ఉన్నాయి కదా, అన్ప్రెడిక్టబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఆ వానల్లో ఎంజాయ్ చేసుకుంటూ మంచి పాటలు పెట్టుకుంటూ మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసిన. అండ్ ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లు అనుకుంటున్నా, ఎందుకంటే ఒక చిన్న బ్లాగ్ అయితే తీసిన అనమాట హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ టెంపుల్స్లో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాబాయ్. మీటి నెక్స్ట్ బ్లాగ్ కొంచెం సపోర్ట్ చేయండి, మళ్ళీ కొంచెం బూమ్ అయిపోదు.